బొమ్మ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇండియాకి అయితే 25, ఫారినర్స్ అయితే 300 ఉంటాయి. టికెట్ ప్రైస్ చూసారు కదా ఎంత తేడా ఉందో. అగోడా ఫోర్ట్ వచ్చాము. నడుచుకుంటా పైకి వెళ్తున్నాము నిదానంగా, ఒక్కరిని చూసుకుంటూ వెళ్తున్నాము. ఒకడేమో ఫోన్ మాడుకుంటా, ఒకటి ఆడ పక్క నడుచుకుంటా, నేను వెనకాల ఫోన్ పట్టుకొని అందరినీ షూట్ చేసుకుంటూ వెళ్తాం నిదానంగా పైకి. వ్యూ మాత్రం అద్దరింది, సూపర్ ఉంది, మామూలుగా లేదు వ్యూ. బాబా బాబా ఒకసారి మీరు కూడా వాటర్ సౌండ్ వినండి, ఎంత ఫోర్స్ గా వస్తుందో అర్థమైంది మీకు కూడా. కేసీపీడి అంటే కేసీపీడి అంతే. మాకు ఈ గోవా ఎక్స్పీరియన్స్ అనేది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. మేము చూసి చూడబోయే మీకు మాత్రం చూపిస్తూ ఉంటాం. నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు ఎవరన్నా గోవా వెళ్తే అక్కడ ఏమేమి చూసారో ఏమేమి తిరిగారో కామెంట్ చేయండి. నేను చూపించే ఈ వీడియోలో మీకు ఎక్కడ ఏమి నచ్చిందో కామెంట్ చేయండి, ఏ లొకేషన్ నచ్చిందో. వ్యూ మాత్రం అదిరిపోయింది అంతే, సూపర్. ఇక్కడ కొండేరు పప్ప. ఇప్పుడు మనం అక్కడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము మీకోసమే ఫ్రెండ్స్. ఒక సైడ్గా ఉంది, రెండో సైడ్ పుట్టలేదు లేదు, మామూలు ఎలాగైనా చూడండి. రే పంట రే. అక్కడ ఫోటో అయిపోయింది. మేము వేరే దానికి నెక్స్ట్ వన్ వెళ్తున్నాం. దాని వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి, నెక్స్ట్ వన్ వస్తుంది. బాయ్. సౌత్ గోవాలోనే అతిపెద్ద మ్యూజియం అండి ఇది. దాన్ని ఇప్పుడు మనం విజిట్ చేద్దాము. ఎండ మాత్రం బాగా ఉంది, దోలు తీరిపోతుంది ఎండ. కళ్ళజోడు పెట్టుకుని షో చేస్తున్నాం అనుకో మాకండి, ఎండగా పెట్టుకున్నాను కళ్ళజోడు. లోపలికి వెళ్దాం. ఒక్కొక్కరికి నీరసాలు వచ్చేసినాయండి ఎండకి. ఎంట్రన్స్లో 2 ఫిరంగి గుళ్ళు ఉన్నాయి. ఈ మ్యూజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేదండి బోర్డు ఇది. బాబా లోపల చూడండి ఎంత బాగుందో, అంత గోల్డ్ కలర్ తో చాలా చాలా బాగుంది ఇది మాత్రం. బా
ఇవన్నీ సమాధులండి. పాతకాల నోట్లు ఫ్రెండ్స్, పురాణంగా నోట్లు. నా చేతులు లేవు సార్ తప్పు వారి అమ్మ బడవా. ఇది వచ్చి జాక్ స్పారో షిప్. మనం ఇప్పుడు ఎలా పోతున్నామో అతి పురాతనమైన చర్చ్ అండి. చాలా సినిమాల్లో కూడా చూసారు మీరు. దీన్ని మీరు ఏ సినిమా చూసారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పోర్చుగీస్ కాలనీ. 400 years ago బ్యాక్ పోర్చుగీస్ ఇక్కడ ఉన్నారంట. తర్వాత చెప్పండి. చూద్దాం ముందుకు పదండి, మిగతా కూడా చూద్దాం. కాలనీ ఎలా ఉందో చూపిస్తాం మీకు, చూడండి. ఏంటో కరేగా అంటాం. ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు కదా, భలేగా ఉన్నారు. 400 years బ్యాక్ పోర్చుగీస్ ఇక్కడ ఏం చేశారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదండి ఏం చేశారు, అప్పుడు నేను పుట్టలేదు కాబట్టి. ఈ రోజులో మాత్రం ఇల్లులు భలేగా ఉన్నాయండి. ఒక్కొక్క ఇల్లు ఒక అద్భుతంలాగా ఉంది. ఎక్కడ నుంచి ఫోటో తీసిన సరే ఫొటోస్ మాత్రం అద్భుతంగా వస్తాయి. ఇక్కడ మీకు కనిపించే ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోటో తీద్దామని చెప్పి మా వాళ్ళు అక్కడికి వెళ్ళి నుంచొని అక్కడ ఉన్న చైన్ మీద చెయ్యేసి నుంచుంటే ఆ పెద్ద చూడండి ఎలా పడుతున్నాడు, చెయ్యి అని. ఇది మాత్రం జీరిపోయింది ఫోటో. ఇక్కడ మాత్రం సూపర్ వస్తాయండి ఫోటోలు తీయడానికి మాత్రం సూపర్, మామూలుగా ఉండదు ఇది. అక్కడ ఫోటోలన్నీ బాగా దిగేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చి నాతో పాటు చూద్దరు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సింగం సినిమాలో పోలీస్ స్టేషన్. ఇది ఎవరైనా గుర్తుపడతారా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గోల్మాల్ రిటర్న్స్ యూనివర్సిటీ అంట. మీరు గోల్మాల్ సినిమా చూస్తే అందులో కనబడిద్ది. ఇక్కడ ఇంకా ఏం ఫేమస్ అనే డ్రైవర్ని అడిగితే మా డ్రైవర్ చెప్పాడండి, ఇక్కడ మార్కెట్ ఉంది, మార్కెట్ లో చేపలు, బట్టలు, చెప్పులు, గిప్పులు మొత్తం అన్ని దొరుకుతాయి, అక్కడికి వెళ్ళండి ఒకసారి అని చెప్పి అక్కడ తీసుకెళ్లారండి. తీరా ఎక్కడికి వచ్చి చూస్తే అన్ని లేడీస్ ఏ ఉన్నాయి, లేడీస్ సంబంధించిన, జెంట్స్ సంబంధించిన ఎవరు లేవు. లేడీస్ కి అయితే మాత్రం ఇక్కడ తీసుకొస్తే బాబోయ్ అసలు వదలరు, మనల్ని షాపింగ్ చేస్తూనే ఉంటారు. అది కొను ఇది కొను అని చెప్పి చెప్పులు, బూట్లు, హ్యాండ్ బ్యాగులు, గిడ్ బ్యాగులు అన్ని ఉన్నాయండి లేడీస్ సంబంధించినవి. జెంట్స్కి అయితే ఎక్కడో అకౌట్ ఉన్నాయి, ఎత్తుకోవాలి మనకి. అయితే లేడీస్ మాత్రం ప్రతి షాప్ లో ఉన్నాయండి. ఫేమస్ స్ట్రీట్ మార్కెట్ అనేది కానీ అన్ని చెప్పులే ఉన్నాయండి ఇక్కడ. చెప్పులు బ్యాగులు తప్ప ఏమీ లేవు నాకు తెలిసి ఇక్కడ. మా చెప్పులు దానిలో పోతున్నాడు, అన్ని చెప్పులే ఉన్నాయి ఇక్కడ. చెప్పుల మార్కెట్, చెప్పులు ఎక్కడ చూసినా చెప్పులు లేడీస్ చెప్పులు బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సామాన్ కొట్టు, చాక్లెట్స్, బాదాం. ఇక్కడ కొట్లో ఆగి గోవా సంబంధించిన ఐటమ్స్ ఉంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి. ఆ శంఖం చూడండి ఎలా ఉందో, భలే ఉంది శంఖం మాత్రం, చాలా సూపర్గా ఉంది శంఖం అయితే. ఆ మార్కెట్ మొత్తం తిరిగేసి షాపింగ్ చేసేసి మొత్తం అంతా చూసి వేరే లొకేషన్ బయలుదేరిపోయామండి. రండి మీరు కూడా మాతో పాటు రండి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాము మిరామర్ బీచ్. మిరామర్ క్యాసినో చాలా ఫేమస్ గోవా.
ఇది ఒక క్యాసినోది షిప్. ఇది ఒక పెద్ద షిప్, క్రూజ్ షిప్, క్యాసినో షిప్.